గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు గత ఏడాది ఫిబ్రవరి 1న గడువు ముగిసింది. మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాలక వర్గాల గడువు ముగిసింది. ఇప్పుడు ఆ లిస్టులో సహకార సంఘాలు చేరాయి. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇన్ఛార్జీల పాలన కొనసాగుతోంది. డీసీఎంలు, డీసీసీబీలకు ప్రత్యేక అధికారులను నియమించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాలక వర్గాల గడువు ముగియగా ఇప్పుడు ఆ లిస్టులో సహకార సంఘాలు చేరాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల గడువు ఇవాళతో ముగుస్తోంది. పంచాయతీలు, పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇప్పటికే ఇన్ఛార్జీల పాలన కొనసాగుతుండగా సహకార సంఘాల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. పాలకవర్గం గడువు ముగిసేలోపే ఎన్నికల ప్రక్రియ మొదలు కావాలి. ఇందులో భాగంగా కొత్త సభ్యుల చేరికలు, ఓటర్ల జాబితాల తయారీ చేపట్టాలి. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. దీంతో సహకార సంఘాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు గతేడాది ఫిబ్రవరి 1న గడువు ముగిసింది. దీంతో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంఈఓలు, ఏఓలు, పలువురు గెజిటెడ్ స్థాయి అధికారులను పంచాయతీలకు ఇన్ఛార్జీలుగా ప్రభుత్వం నియమించింది. మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలక వర్గాలకు గతేడాది జులై మొదటి వారంలో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పాలక వర్గాలకు గత నెల 26న గడువు ముగిసింది. వీటిలో ఆర్డీఓలు, అడిషనల్ కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులు ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. కార్పొరేషన్లకు కలెక్టర్లు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో అధికారికి 5-6 పంచాయతీలు, మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు ఉండడంతో వాటి నిర్వహణ చూసుకోవడం కష్టంగా మారింది. అభివృద్ధి పనులతో పాటు బిల్లులు పెండింగ్ పడుతున్నాయని, ఆస్తి పన్నుల టార్గెట్ రీచ్ కావడం లేదని సిబ్బంది అంటున్నారు. సహకార సంఘాలకు గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలు నిర్వహించారు. తాజాగా ప్యాక్స్లతో పాటు డీసీఎంలు, డీసీసీబీల గడువు ముగియనుంది. వీటి గడువు పొడిగించే యోచనలో ప్రభుత్వం లేనట్టు తెలుస్తోంది. ప్యాక్స్, డీసీఎంలు, డీసీసీబీలకు ప్రత్యేక అధికారులను నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.